న్యూస్ చూసేద్దాం రండి. మోడీ కొందంట అండ. చంద్రబాబు మోడీ నాయకత్వాన మూడింతల అభివృద్ధి ఖాయం. అమిత్ షా వైసీపీ విధ్వంసాన్ని మర్చిపోండి. 6 నెలల్లో ఏపీకి 3,00,000 కోట్లు. ట్రంప్ వచ్చేస్తున్నాడు. భారత మానక కాలమాన ప్రకారం నేటి రాత్రి 10:30కు ప్రమాణం. వాషింగ్టన్లో తీవ్ర చలి. బహిరంగ ప్రదేశాలలో నిర్వహించవద్దని నిర్ణయం. క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న మస్క్, బెజోస్, జుకర్బర్గ్. అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేకుల నిరసనలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఇక్కడ పిక్చర్లో చూడండి. ట్రంప్తో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఉన్నారు. ఏపీకి పూర్వ వైభవం తెస్తాం. గత పాలనలో అంతా విధ్వంసం. వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం. కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి ఆదుకుంది. ఉక్కుకు 11,440 కోట్ల సాయం. రైల్వే జోన్కి మోదీ శంకుస్థాపన. అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం. ఏపీ పునర్నిర్మాణంలో అమిత్ షా సూచన సంతృప్తినిచ్చింది సీఎం. 6 నెలల్లోనే కేంద్రం భారీ సాయం. రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి కాపాడుతోంది. ప్రతి పంచాయతీలోనూ విపత్తు బృందాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడ ఫోటో పిక్చర్లో చూడండి. అమిత్ షా, చంద్రబాబు నాయుడు. దావోస్ పర్యటనకు చంద్రబాబు. ఏఐ నాయక. రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధా నాయకులు. ఫ్యూచర్లో రోబోసే పాలన చేస్తారంటండి. చూద్దాం అది ఎంతవరకు సాగుతుందో. మనం అప్పటికి బతికుంటామో ఉండమో. పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రతిపాదనపై 5-6 ఏళ్లుగా విస్తృత చర్చ. 2018లో పుతిన్ ప్రత్యర్థిగా అలీసా అనే చాట్ బాల్ తెరపైకి. టోక్యోలో మేయర్ ఎన్నికల్లో హ్యూమన్ రోబో పోటీ. ఏఐ ఆల్గారిథమ్స్ ద్వారా జరిపే పాలనకు అల్గోరిథమ్స్ పేరు. తులసికి సంతర్పణ. 10 లక్షల పనికి 3 కోట్లు సమర్పయామి. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ నిర్వాకం. పోలీస్ గృహ నిర్మాణ సంస్థ డాష్బోర్డ్లో చేతివాటం. టెండర్ ఖరారు నుంచే నిబంధనలకు తిలోదకాలు. రఘురామకృష్ణరాజు కస్టోడియాలో టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబు కంపెనీకి చెల్లింపులు. ఇప్పటికే అతిగతి లేని డాష్బోర్డ్. T5 మిశ్రమాన్ని ఆపండి. డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్పై టీడబ్ల్యూసీ మళ్లీ వెనకడుగు. జలశక్తి కార్యదర్శి దేబర్షి ముఖర్జీ సందేహంతో పనుల్లో చెక్కుజదరని ర్యాంప్ ఫౌండేషన్. డయాఫ్రమ్ కాంక్రీట్పై సిడబ్ల్యూసీ మళ్లీ వెనకడుగు. ఏంటండి ఏంటిది? ఎన్నిసార్లు వెనకడుగేస్తారు, ఎన్నిసార్లు ముందుకేస్తారు? సందేహంతో పనుల్లో వెనకందు. దావోస్లో కేంద్ర మంత్రి పాటిల్తో దీనిపై చర్చించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పనులు ఆగకుండా చూసేలా గట్టి యత్నం. నేడు సిడబ్ల్యూసీ, సిఐఎంఆర్ఎస్ చర్చలు. తుది నిర్ణయం వెల్లడిస్తానన్న సిడబ్ల్యూసీ. కాల్పుల విరమణతో గాజాలో ప్రశాంతత. 3 బందీలను ఆలస్యంగా విడుదల చేసిన హమాస్. అప్పటి వరకు దాడులు జరిపిన ఇజ్రాయెల్. 25 మంది మృతి. తేడాలొస్తే మళ్లీ యుద్ధం. నెతన్యాహు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోన పోటీ. గత అసెంబ్లీ ఎన్నికలకు, ఇటీవల లోక్సభ ఎన్నికలకు పార్టీల ఓట్ల ఖాతాలో భారీ తేడా. మెరుగుపడ్డ బీజేపీ, కాంగ్రెస్. ప్రజలపై ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల జల్లు. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడవ. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్. ఏఐ నాయక. రాజకీయ నాయకులకు బదులుగా భవిష్యత్తులో కృత్రిమ మేధాసంతి. ట్రంప్ వచ్చేస్తున్నాడు. ఇంతకుముందు ట్రంప్ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ట్రంప్ వచ్చాడు. చూడాలి ఎట్లా ఉంటుందో అమెరికాలో పాలన. మన దేశ యువతులు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు. ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. 10 రోజుల్లో దాదాపు 6.83 లక్షల మందికి దర్శనం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. అప్పన్న సేవలో న్యాయమూర్తి. కోటి విలువైన నకిలీ సిగరెట్లు. ఖైనీ సీజు. తిరుపతి జిల్లాలో లారీల్ని ఢీకొన్న కారు. తిరుమల ఘాట్ కారు బోల్తా.
అభివృద్ధి పండగ కొండపావులూరులో కొలువు తీరిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు. సమ్మేళనం వికసిత్ పంచాయతీ లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి. పొగదొంగలు కోట్లలో నకిలీ సిగరెట్ల వ్యాపారం. ఉత్తరాది ముఠాలతో దోస్తీ. ప్రైవేటు కొరియర్ల ద్వారా వస్తున్న సరుకు. అందని అల్పాహారం. 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన సాయంత్రం క్లాసులు. నేటి వరకు జిల్లా పరిషత్ నుంచి మంజూరు కాని నిధులు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు పట్టించుకోని అధికారులు. యోగువేమన రచనలు నైతిక విలువలకు పునాదులు. ఘనంగా పంచరత్న గోష్ఠ గౌనం. గన్నవరంలో అమిత్ షాకు వీడుకోలు. వికసిత్ పంచాయతీ లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి. స్వచ్ఛ చల్లపల్లికి లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానం. ఇంటర్ ప్రాక్టికల్స్ ఇలా చేస్తే ఫుల్ మార్కులు పడతాయి. హెచ్పిసిఎల్లో డిప్లొమా అభ్యర్థులకు ఉద్యోగాలు. ఇండియన్ ఆర్మీలో క్రీడా కోటన నోటిఫికేషన్ రిలీజ్ అయింది, చూడండి. సినిమాలు ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? చూసారా మీరు? ఆమె అతడి ధైర్యం. సినిమా యాక్టర్ అజిత్ వైఫ్ అండి ఆమె. ఆమె అతడి ధైర్యం. ఎవరు ఈమె? ఎవరెవరు ఈమె? కొత్తగా రెక్కలొచ్చెనా పాట పాడగా. అమ్మకు పద్మ అవార్డు వచ్చేలా ప్రయత్నిస్తా. నటుడు నరేష్. 3 పాత్రల చుట్టూ కోర్టు హైడ్రామా. కోపంగా చూడకే గాలి దువారమా రేగినట్లు. సాధించింది సమున్నతంగా. నీరజ్ పెళ్లి సర్ప్రైజ్. 44కే కూల్చేశారు. యువ భారత్ సూపర్ బోని. నీరజ్ పెళ్లి సర్ప్రైజ్. టెన్నిస్ క్రీడాకారిణి హిమానిని వివాహమాడిన జువెలన్ స్టార్. ఎవరి హిమాని? హర్యానాలోని సెవెన్పై చెందిన 25 ఏళ్ల హిమాన్వోద్. టెన్నిస్ ప్లేయర్ ఈమె. జోకో వర్సెస్ అల్కారస్ క్వార్టర్స్లో డి. జ్వరేస్. భారత్లో కార్ల తయారీ. షకీబ్పై అరెస్ట్ వారెంట్. వీసాల సమస్య లేదు జీవైడి. హిండెన్బర్గ్ వ్యవస్థాపకుడు నేటు అండర్సన్కు కష్టాలు. కెనడాలో కేసు నమోదు. ఆగని ఎఫ్పిఐల అమ్మకాలు. కీలక మద్దతు 23,000 చేరువలో. మనోళ్ళు కేక. ప్రపంచ ఫైనల్స్లో లోకేష్కు ఆ అర్హత ఉంది. ఏ అర్హత ఉంది? చెక్కు చెదరని రాఫ్ట్ ఫౌండేషన్. ఢిల్లీ ఎవరికిల్లో ఫిబ్రవరి 5న తెలుస్తుంది ఎవరికిల్లానా ఏది అని. దేశ రాజధాని. చదువుల ఒత్తిడి చిదిమేసింది. హింసలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య. తులసికి సంతర్పణ. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ నిర్వాకం. మహాకుంభమేళలో మరో సిలిండర్ పేలింది. 140 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారంటండి మహాకుంభమేళ. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.